వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ కిచెన్స్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ చికెన్ లివర్ ఫ్రై. ముందుగా నేను హాఫ్ కేజీ చికెన్ లివర్ని తీసుకున్నాను. ముందుగా నేను ఆల్రెడీ చికెన్ లివర్ని కడిగేసుకున్నాను ఫ్రెండ్స్. 4-5 టైమ్స్ సాల్ట్ వేసి కడుక్కున్నాను శుభ్రంగా నీట్గా. కడుక్కున్నాక ఇప్పుడు మనం దీన్ని తయారయ్యే విధానం చూద్దాం. ఇప్పుడు నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాక నేను ఒక పెద్ద సైజ్ అంతా ఆనియన్ తీసుకున్నాను. ఫస్ట్గా మనం ఈ ప్యాన్ అనేది మనకు కాస్త హీట్ అవ్వనిద్దాం. మనకి ఇప్పుడు ప్యాన్ అనేది హీట్ అయింది కాబట్టి మనం ఇందులోకి ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ఇందులో మనకి ఇది నాన్ వెజ్ కాబట్టి మనకు ఆయిల్ ఎక్కువనే పడుతుంది. మనకి ఇందులోకి చూసి పోసుకుందాం మనం ఆయిల్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్? పోసుకున్నాక ఈ ఆయిల్ కాస్త మనకు హీట్ అయినాక మనం ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులోకి వేసుకుందాం. మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇప్పుడు ఇందులోకి వేసుకుందాం. నేను ఆనియన్స్ అనేది ఒకటే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆనియన్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు అవసరం లేదు, అది మీ ఇష్టం. దాన్ని బట్టి మనం ఈ ఆనియన్స్ని మనం కాస్త బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేద్దాం. ఈ ఆనియన్స్ మనకు బాగా ఫ్రై అవుతున్నాయి కదా, కలుపుతూ ఉండాలి. ఇది అడుగు కట్టకుండా మనం ఆనియన్స్ని బాగా కలుపుతూ ఉండాలి. ఈ లివర్ చికెన్ అనేది ఫ్రెండ్స్ మనకు చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఈ ఆనియన్స్ని మనం మాడకుండా చూసుకోవాలి. ఫస్ట్ కలుపుతూ ఉండాలి. మంట లోపల పెట్టుకొని ఇలా మనం కలుపుతూ ఉండాలి. ఇందులోకి మనం 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టిన ఇట్లా పొడవుగా ఇది ఇందులోకి వేసుకోండి. ఈ పచ్చిమిర్చి అనేది కూడా ఇందులోకి ఫ్రై అవుతుంది కాబట్టి ఇందులోనే డీప్ ఫ్రై చేసుకుందాం లైట్. ఓకేనా? ఇది కాస్త మనం వేగనిద్దాం. ఇప్పుడు ఇందులోకి మనం కరివేపాకు వేస్తాం. ఈ కరివేపాకు కూడా ఇందులోకి మనం ఫ్రై అయిపోతుంది. ఇది మనకు ఆనియన్స్ అని మనకు బ్రౌన్ కలర్లోకి వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇందులోకి ఇప్పుడు మనం ఈ చికెన్ లివర్ అనేది ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఈ ఆనియన్స్ మనకు ఫ్రై అయింది కాబట్టి ఇందులోనే మనం 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇందులో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం 1 టీ స్పూన్ వేసుకున్నాక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయేదాకా మనం దీన్ని కాస్త ఫ్రై చేసుకుందాం. ఇలా కలుపుకుంటున్నాం కదా, ఇది మనకి ఇట్లా ఈ పచ్చి వాసన పోయేదాకా మనం ఇట్లా కలుస్తున్నాం. ఇప్పుడు ఇందులోకి మనం ఈ చికెన్ లివర్ అనేది ఇందులోకి వేసుకుందాం. ఇది మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కదా, స్మెల్ పోయేదాకా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి మనం చికెన్ లివర్ని వేసుకున్నాం. బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా ఇందాక. చికెన్ లివర్ని వేసుకొని సరే మంచిగా వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి మనం బాగా కలుపుకుందాం. ఇందులో ఇప్పుడు మనం చికెన్ లివర్ని వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇది ఒకసారి మనం బాగా కలుపుకున్నాక ఇందులోకి మనం ఇప్పుడు పసుపు యాడ్ చేసుకున్నాం. 1/2 టీ స్పూన్ పసుపు. ఇందులోనే మరి మనం సాల్ట్ వేసుకున్నాం, దీనికి తగినంత సాల్ట్. మనం సాల్ట్ తక్కువ అయితే మనం చూసి వేసుకోవాలి. ఓకేనా? ఒకసారి మళ్ళీ మనం ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఒకసారి మళ్ళీ కలుపుతాం. ఇందులో ఇప్పుడు మనం చికెన్ వేసుకున్నాం కదా, వేసుకొని కలుపుకున్నాం కదా, ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం మంచిగా దీన్ని ఒకసారి ఇట్లా అంతా మొత్తం కలిపేసి
మనం ఇదే వాటర్ వెళ్తుంది కాబట్టి మనం ఇదే దీంట్లోని ఆయిల్ ఫ్రై అవుతుంది కాబట్టి ఇందులోనే పోసుకుందాం. ముందుగా మనం ఫస్ట్ మూత పెట్టేసుకుందాం ఒక 5 minutes. ఈ ఆయిల్ అనేది ఫ్రై కావాలి కాబట్టి ఒక 5 minutes మనం మూత పెట్టేసుకుందాం. మనం మధ్య మధ్యలో ఒకసారి తీసి కలుపుకోవాలి. మనం వాటర్ అనేది ఏం వేయలేదు కాబట్టి ఇందులోనే ఇది ఫ్రై అవుతుంది. మధ్య మధ్యలో కలుపుకోవాలి మనం. ఓకేనా? మధ్య మధ్యలో కలుపుకుంటే మనకు కింద అడుగు కట్టేది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకో 5-10 minutes మనం మూత పెట్టేసుకుందాం మనం. ఇప్పుడు మనం ప్లేట్ని తీసి చూద్దాం ఒకసారి మళ్ళీ. మనకి లివర్ అనేది ఫ్రై అవుతుంది కదా, ఈ ఆయిల్ అనేది మనకి ఇట్లా పైకి రావాలి. పైకి వచ్చిందంటే మనకు ఇది బాగా ఫ్రై అవుతున్నట్టు. కలుపుతుండాలి కొంచెం. మనకు ఇప్పుడు మళ్ళీ లేకుంటే మాడిపోతుంది. మాడకుండా చూసుకోవాలి. కాస్త దగ్గర అవుతుంది కదా, దగ్గర అయినాక ఇందులో మనం కొద్దిగా వాటర్ పోసుకోవాలి. కాస్త జర పీసెస్ గట్టిగా ఉంటాయి కదా, అందులో కొన్ని వాటర్ పోస్తే సరిపోతుంది. మనకి ఈ ఆయిల్ అనేది మాత్రం ఇట్లా రావాలి మనకి పై వచ్చినాక ఇందులోకి ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇందులోకి పీసెస్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకి ఇది మొత్తం దగ్గరకు అయింది కదా, ఇందులోకి మనం కొద్దిగా వాటర్ పోసుకుందాం. కొన్నే పోసుకోవాలి, మరి ఎక్కువ ఏం అవసరం లేదు. సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కలిపేసుకొని ఒక 5 minutes మూత పెట్టుకుంటే సరిపోతుంది మనకు. ఎందుకంటే పీసెస్ కాస్త మనకు గట్టిగా ఉంటాయి కాబట్టి ఇందులో కూడా లివర్లో, అందుకని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం మనం. ఈ వాటర్ అనేది మనకు సరిపోతుంది. ఒకసారి మనం వాటర్ పోసుకున్నాం కదా, మూత తీసి చూద్దాం ఒకసారి మళ్ళీ మనకి అనేది కరెక్ట్గా మనకి ఈ పీసెస్ అనేది ఉడికిపోయింది. ఈ కాస్త దొడ్డుగా ఉంటాయి కదా లివర్ పీసెస్లో కూడా, అందుకని కొద్దిగా వాటర్ పోసినాను. ఇప్పుడు ఇందులోకి మనం మిగతా ప్రాసెసెస్ ఆల్రెడీ నేను ఇందులోకి 2-3 పచ్చిమిర్చి వేసాను కదా ఫ్రెండ్స్, అది ఆల్రెడీ కారం ఉంటుంది కాబట్టి మనం కారం పొడి చూస్ చేసుకున్నాం. నేనైతే 2 teaspoons వేసుకుంటున్నాను కారం పొడి. 2 teaspoons కారం పొడి వేసుకున్నాను కాబట్టి ఒకసారి కలుపుతున్నాను. మనకి కారం అనేది సరిపోతుంది. మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు కారం ఇందులో మనం, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇందులో పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కారం ఉంటుంది కాబట్టి నేను కరెక్ట్గా వేసిన కర్రీ సరిపోయేంత. ఇది ఫ్రై కాబట్టి దగ్గర అవుతుంది కదా కాబట్టి మనకి ఇంకా క్రిస్పీగా అవుతుంది. ఇందులోనే ఇప్పుడు మనం ధనియాల పొడి యాడ్ చేసుకున్నాం. 1 teaspoon ధనియాల పొడి, 1/2 teaspoon గరం మసాలా పొడి. ఒకసారి మళ్ళీ బాగా కలుపు. ఇట్లా కలుపుతుంటే మనకు మసాలాలు అనేది ఈ పీసెస్ బట్టి బాగా పడుతుంది. ఒక 5 minutes మళ్ళీ మనం మూత పెట్టేసుకుంటే ఈ మసాలాలన్నీ పీసెస్కి బాగా పడుతుంది. మనం ఒక 5 minutes మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దాం. మనకు చికెన్ లివర్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం లాస్ట్లో ఇందులో మనం ఇప్పుడు నిమ్మకాయ జ్యూస్ యాడ్ చేసుకుందాం. ఒకటి పెద్ద సైజు నిమ్మకాయ తీసుకుందాం. ఇందులో నిమ్మకాయ యాడ్ వేసుకున్నాం. సరి బాగా కలుపుకుందాం.
కంపల్సరీ చికెన్లో మటన్లో కానీ కంపల్సరీ నిమ్మకాయ అనేది మనం వేసుకోవాల్సిందే. ఓకేనా? ఇప్పుడు ఇందులోకి మనం లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటాం. వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుతాం. మనకు చికెన్ లివర్ అనేది చికెన్ లివర్ ఫ్రై మనకు ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మనకు చికెన్ లివర్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.